నమస్తే PM7 భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మరికొద్ది రోజుల్లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది రాబోతుంది. అయితే ఉగాది అనగానే కోటి ఆశలు, కొత్త రుచులు, కొత్త ప్రణాళికలు, అన్నిటా ఒక కొత్త భావన మన ముందుకు వస్తుంది. అంటే కనీసం ఈ ఉగాది అయినా మన జీవితాలను మారుస్తుందా అనేది చాలా వరకు ఆయా రాసుల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి ఉగాదికి కొన్ని గ్రహాల మార్పు, ఆయా స్థానాలు మారటం, వాటి వల్ల కొన్ని మంచి ఫలితాలు కలగటం, అలాగే కొన్ని దోషాలు కూడా కలగటం అనేది ఉంటుంది. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని మనకు తెలియజేయడానికి, ఆయా రాసుల యొక్క రాశి ఫలితాలను చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్, మంచి పరిహారాలు కూడా చెప్పగలిగిన నిపుణులు కంచి శాస్త్రిరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఈ ముందు విశ్వావసు నామ సంవత్సరం ఈ నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా. ముందు మనం ఈ నవనాయకుల ఫలితాలు తెలుసుకునే ముందు మన ప్రేక్షకులందరికీ కూడా వారి వారి యొక్క మనోరథాలన్నీ కూడా ఫలించాలని, ధర్మబద్ధమైన వారి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలని పరిపూర్ణంగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ వాళ్ళకి తప్పకుండా అన్ని రకాలుగా శుభాలు జరగాలని ఆశిస్తూ, అంటే ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా మానసిక ఆనందం వారికి లభించాలని ఆకాంక్షిస్తూ మనం కార్యక్రమంలో ముందుకెళ్తాం. అయితే గురువుగారి విషయం ఏంటంటే, ఈ ఉగాది షడ్గ్రహ కూటమిలో మొదలవుతుంది, ప్రారంభం అవుతుంది. అవును. దాని ఎఫెక్ట్ ఈ ఉగాది మీద పడే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఉగాది కాదు, అసలు మామూలుగా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ శాతం ఇవ్వాలంటే మనకి ఒక 29 నుంచి 30 ఉగాది ముగిసేంత వరకు, అంటే మధ్యాహ్నం 4:30 యావరేజ్గా 6 గ్రహాలతో పాటుగా తర్వాత ఇంచుమించు ఒక 2 నెలలు పంచగ్రహ కూటమి ఉంటుంది. తర్వాత మధ్య మధ్యలో చతుర్థి గ్రహ కూటమి ఉంది. సో అంటే ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఆరోగ్యాలు భంగం అవుతూనే ఉంటాయి. అయితే ప్రమాదం అనేది కొత్త వైరస్లతో లేదు. కొత్త వైరస్లు ఈ ఏడాది కూడా ఉంటాయి. అంటే 2019 ప్రతి ఏడాది ఒక కొత్త విధానం మనం చూస్తూనే ఉన్నాం వైరస్ లో. కానీ కరోనా అంత ప్రభావవంతమైన వైరస్ మనం చూడాల. బట్ మధ్య మధ్యలో ఏవో ఒక వైరస్ అయితే వస్తూనే ఉన్నాయి. అవి ఈ ఏడాది కూడా ఎక్కువే ఉంటాయి. ఏమైనా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పులు కానీ అలాంటివి ఏమైనా ఉండొచ్చా ఈసారి? అంటే ఈ ఏడాది ముఖ్యమంత్రుల మార్పు ఇంకా ఈ ఏడాది కూడా ఉండకపోవచ్చు. కానీ వచ్చే సంవత్సరం ఏదైతే 2026, సో 2026 ఉగాదికి ముందుండే 2 నెలలు, అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య, అప్పుడు కొద్దిగా గడ్డి స్థితి ఉంటుంది. సో ఈ ఏడాది అంటే ఇప్పుడు మన ఉద్దేశం 2025 అని, కానీ ఉగాది అంటే అది ఇంకా 2026 దాకా ఉగాది అది పరాభావన సంవత్సరం. సో ఇంకా అక్కడి నుంచి పరాభావాలు అందరికీ మొదలవుతూ ఉంటాయి. సో ఇది కొద్దిగా విశ్వావసు అనేది ఏంటంటే కొద్దిగా గత 2 ఏళ్లతో ఇది కొద్దిగా బాగుంటది, మంచిది. వ్యక్తిగత అభివృద్ధి అనేది పెరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎక్కడైతే కొంతవరకు ఈ నకిలీ సరుకులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ నకిలీని కొంతవరకు అరిగట్టగలుగుతారు ఈ సంవత్సరంలో బాగా. తర్వాత ఏవైతే మనం తరచూ వింటున్నామో ఈ సైబర్ నేరాలని, దానికి కూడా వీళ్ళు అక్కడికక్కడ కొత్త కొత్త మార్గాలు అన్వేషించగలుగుతారు అడ్డుకోవడానికి. సో అందుకని కొన్ని టెక్నాలజీ పరంగా ప్రజల ఆరోగ్యాలు అవి ఎలా ఉండొచ్చు? అదే ప్రజల ఆరోగ్యాలు అందుకే మొదట్లో చెప్పా కొద్దిగా భంగం అవుతూ ఉంటాయి. గురుగారు, దేశంలో భద్రతకు సంబంధించిన ప్రమాదాలు కానీ దుర్ఘటనలు కానీ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. సో ముఖ్యంగా భద్రతకి సంబంధించినంత వరకు అంటే ఏంటంటే, ఈ మనకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు, కానీ పొరుగు దేశాల వల్ల ఒత్తిడి అయితే పెరుగుతుంది. కానీ వీళ్ళు, అదే నేను అనేది, మనం సైబర్ అనుకోండి లేదా ఇలా ఏదైనా సరే సాంకేతికంగా మనం ముందు చూపుతో వ్యవహరించగలుగుతాం. సో అందుకని భద్రత అనే విషయంలో వీళ్ళు అమ్మో ఇది లోపించి ఉంటే ఈయన ఏమైపోయాడో అనే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ మనం ముందు మేలుకోవటం అనేది ఏడాది ఎక్కువ ఉంటుంది. భారతదేశం పర్వాలేదు, భారతదేశం కొద్దిగా రక్షణాత్మకంగానే ఉంది ఈ ఏడాది. సో ప్రమాదాలు ఉన్నాయి, కానీ వీళ్ళు ముందు చూపుతో కూడా విపత్తులు అంటే వరదలు ఖచ్చితంగా వరదలు ఎక్కువ ఉంటాయి. ఎండలు కూడా ఈ ఏడాది చాలా ఎక్కువ ఉంటాయి. సో అది మనం ఈ నవనీత నాయకులు మనం ఉంటారు కదా, నిత్యావసరాలు ఎలా ఉంటాయి? నిత్యావసరాలు కూడా పెరుగుతాయా తగ్గుతాయా అలానే ఉంటాయా? పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
ఓకే ఓకే. అయితే ముందుగా కొని పెట్టుకోవడం చాలా ఉత్తమం. అంటే ఇప్పుడు ఈ ఏడాదిలో ఈ మన నిత్యావసరాలు అనేది ఒకటి బంగారము, వెండి ఇలాంటివన్నీ కూడా హ్మ్. మనకి నాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే అవి స్థిరంగా లేవు. ఆహా! ఓకే. సో తరచు ఒడిదుడుకులు అనేది. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఇదమిత్తంగా పూర్తి అత్యధిక స్థాయి పెరిగిపోతాయని గాని, బాగా కనిష్టానికి పడిపోతాయని గాని ఎక్కువ ఊగిసలాట అనేది ఎక్కువ ఉంది. ఈ సో సంవత్సరం అంటే ఇప్పుడు మీరు శుభకార్యాలు. బంగారం కొంత పెట్టుకుందాం, బంగారం కొద్దిగా పెరుగుతుంది కదా అనుకుంటారు. హ్మ్. కానీ ఉన్నటువంటి డ్రాప్ అవుతది. ఓకే. కానీ అలా అలా నిలకడ లేకపోవటం. ఓకే. సో ఆ నిలకడ లేకపోయే తనం అనేది ఈ ఏడాది ఎక్కువ ఉంటది. హుహు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పంచగ్రహ కూటమి కావచ్చు, చతుర్థగ్రహ కూటమి కావచ్చు, షష్టగ్రహ కూటమి కావచ్చు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఈ ఏడాది. అంటే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు బంగారం గత 2 నెలల క్రితం చూస్తే ఇప్పుడు చూస్తే బాగా పెరిగింది. ఇంక ఇది పెరగొచ్చు అని అంటున్నారు. బులియన్ మార్కెట్‌లో కానీ హఠాత్తుగా మళ్ళీ తగ్గుతుంది కూడా. హఠాత్తుగా తగ్గుతుంది. తగ్గుతుంది. సో అయితే తగ్గినప్పుడు మీరు తప్పకుండా కొనుక్కోండి. అవును. రైట్. గురుగారు ఇప్పుడు పోతే ఈ సంవత్సరం శుభకార్యాల పరిస్థితి ఏంటి? అంటే పాపం మామూలుగా చెప్పాలి అంటే గనక పెళ్ళిళ్ళు అనేవి ఎవరి కోసం ఆగవు అవి. అంటే శుభకార్యాలు అనుకో, పెళ్ళిళ్ళే కాదు, ఉపనయనాలు అనుకోండి, ఇతరత్ర గృహప్రవేశాలు అనుకోండి, అవును. వాటిని ఆపలేం. ఆపలేం కదా. కానీ ఇక్కడ ఈ ఏడాది మనకి చాలా మంచి ముహూర్తాలన్న స్థాయి చాలా తక్కువ ఉంది. సో అన్నీ ఇంకా ఉన్నంతలో వెతుక్కుని పెట్టడమే తప్ప ఓకే. ఈ ముహూర్తం చాలా బలంగా ఉంది, ఈ ప్లానెటరీ పొజిషన్ ఆ టైంకి చాలా బాగుంది అనేది తక్కువ ఉంది. అంటే ఈ శుభకార్యాలపై ఆ షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా ఉంటుందా? షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది ఖచ్చితంగా ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మనకి అనువైన టైమ్స్ అంటాం. అంటే ఇప్పుడు పెళ్లి మూఢాలు లాంటివి. మూడాలు ఇప్పుడు మనకి జ్యేష్ఠ మాసంలో ఉంటాయి. తర్వాత రేపు సంవత్సరం అంటే ఈ సంవత్సరం చివరి మార్గశిర మాసం ఉంటుంది కదా, అంటే 2025 చివరిలో. అది 2025 చివరి మార్గశిరం మధ్య నుంచి మళ్ళీ ఇంచుమించుగా మాఘమాసం మధ్య దాకా మూడాలు. సో మంచి మంచి ముహూర్తాలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా మంచి ముహూర్తాలు వెళ్ళిపోయినట్టే. అది తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే మనకి ఇప్పుడు ఒక పెళ్లికి కానీ మనం ఏంటంటే మిట్ట మధ్యాహ్నం ఇలాంటివి పెట్టం కదా. అవును. సో ఆ మంచి మనకి గ్రహాల పొజిషన్ బాగున్నవన్నీ మిట్ట మధ్యాహ్నాలు, అర్ధరాత్రి అటు ఇటు కాని టైంలోనే ఉన్నాయి. అర్ధరాత్రి కానీ లేదా అటు ఇటు కాని టైంలో ఉన్నాయి. సో అందుకని మనం ఏంటంటే ఏదైనా సరే ఇంకా ఉన్నంతలో ఇది బెటర్ అనుకుని పెట్టడమే తప్ప గుండె మీద చేసుకుని చాలా బాగుందనే పరిస్థితి అయితే నాకు తక్కువ. ముహూర్తాలు అయితే చాలా తక్కువ, కష్టం ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా తక్కువ ఎందుకు అంటున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక ముహూర్తం అనేది సెట్ అవ్వదు. అవును. సో ఉన్నవి అతి తక్కువైనప్పుడు మళ్ళీ మీకు నప్పేది ఉండాలి, నాకు నప్పేది ఉండాలి. అవును. సో అలా చూసినప్పుడు ఏమవుతుందంటే నెలకు ఒకటి కూడా రావట్లేదు. ఒక్కొక్కరు పెడదామంటే మంచి ముహూర్తాలు నెలకు ఒకటి కూడా ఉండట్లేదు. అంటే వాళ్ళకి సెట్ అయ్యి మనం చేయాలంటే. సో వాళ్ళు ఇస్తుందే గట్టిగా 15-20 ముహూర్తాలు ఉన్నాయి అనుకోండి. ఈ 15-20 ముహూర్తాలు మనకి నప్పేవి ఒకటో రెండో నుంచి తగలటాలి. సో చాలా కొద్దిగా సంక్లిష్టంగానే ఉంది ముహూర్తాలు పెట్టే విషయం అయితే మాత్రం. ఓకే గురుగారు అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరానికి రాజు ఎవరు? రాజు రవి. అంటే ఎప్పుడైనా సరే ఏ వారం అయితే బిగిన్ అవుతుందో ఆ వారానికి ఎవరైతే అధిపతి ఉంటాడో అదే రాజు అవుతాడు. అది అందులో దాన్ని మార్చడానికి రాజు రవి అవటం వల్ల రైట్ జరిగే ఫలితాలు ఏంటి, అంటే మేలు ఏంటి అసలు యాక్చువల్? అంటే రాజు రవి అయినప్పుడు అందుకే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఎప్పుడైతే రవి రాజు అసలు వజ్రముడు జాతక ప్రకారం కూడా రాజు రాని రవి మరి చంద్రుడు. సో అలానే మరి చంద్రుడికి మంత్రి వచ్చింది ఈ ఏడాది. ఓకే ఓకే. రాజుకు తగ్గ మంత్రి వచ్చాడు. సో అందుకని మనం అందుకే ఇందాక చెప్పింది ఏదైనా సరే ప్రమాదాలు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళు. సో అందుకని రాజు రవి అవటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అధికారికంగా వీళ్ళు ఎవరికి వాళ్ళు కొంత సుస్థిరతను అయితే సంపాదించుకుంటారు. సో ఈ మార్పులు అనేవి ఎప్పుడు రావచ్చు అంటే అవి వీళ్ళ పాలన బాగుండక కాదు, పరిస్థితులు, వ్యక్తిగత గొడవలు వీటి వల్ల తప్ప. సో పాలన అనేది సమర్థవంతంగానే సాగుతుంది. సో అది కనుక ఖచ్చితంగా రాజు రవి అవటం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే సూర్యుడు అయ్యాడో సూర్యుడికి సంబంధించిన రంగాలన్నీ అంటే ప్రభుత్వ రంగం బాగుంటుంది, తర్వాత వైద్య రంగం బాగుంటుంది, తర్వాత ఈ కంటికి సంబంధించిన విషయాలు కొంతవరకు మెరుగుపడతాయి. అంటే చిన్నపిల్లలకి ఈ కంటి జబ్బులు ఇటీవల మనం ఎక్కువ చూస్తున్నాం. అది ఈ ఏడాది కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే ఆరోగ్యం భాస్కర్ ఇచ్చేది అంటారు కదా, అంటే ప్రజలకి ఆరోగ్యం కొంత అంటే మెరుగుపడుతుంది ఎక్కువ శాతం. అందుకే ఇందాక చెప్పింది ఎలాంటి వేరియంట్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎదుర్కోగలుగుతారు. కరోనా అంత ప్రమాదం లేదు అనేది.
అలాగే ఈ సూర్యుడు ఈ రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఉద్యోగులకి అది అందుకే మనకి ఏదైనప్పటికీ కూడా ఎవరైతే రాజు అవ్వాలో ఆయన అయ్యాడు ఈ ఏడాది. సో అందుకని కొద్దిగా ధైర్యంగా కొన్ని తీసుకోగలుగుతారు. అందుకే మనము లాస్ట్ ఈ షష్టగ్రహ కూటమి ఒక వీడియో చేసినప్పుడు కూడా ముఖ్యంగా ఏవైతే అశ్లీలం ఇవన్నీ కూడా వాటి మీద కూడా వీళ్ళు కత్తి గెలిపిస్తారు. అంటే ఇప్పుడు మీడియాలో వీటిలో ఏవైతే మనకి సినిమా పరిధిలో కాకుండా ఇలాంటి యూట్యూబ్ ఇలాంటి పరిధిలో మనకి అశ్లీలం అనేది పెరిగిపోతుంది. ఓకే, యూట్యూబ్ మీద ఒక కట్టడి రావచ్చు, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అందుకే ఇందాక చెప్పింది, సాంకేతికంగా మాత్రం ఈ ఏడాది చాలా బాగుంటుంది. తర్వాత మన ఏదైతే ఈ ఏడాది కూడా క్రికెట్ రంగం చాలా బాగుంటుంది. చాలా ప్రతిష్టాత్మకమైనవి చాలా విషయాలు వీళ్ళు నెగ్గుకొస్తారు. కనుక క్రికెట్ కూడా మంచి రోజులు వచ్చినాయి. మార్చి 9న మన వాళ్ళు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అవును, ఇంచుమించు 2013లో అనుకుంటా లాస్ట్. సో అలా ఈ ఏడాది కూడా కొన్ని చాలా మంచి ప్రతిష్టాత్మకమైనవి సంపాదించగలం. భారతదేశం సూర్య భగవానుడు రాజుగా ఉన్న టైంలో భారతదేశం ఒక వెలుగు వెలగొచ్చు, తప్పకుండా వెలుగుతుంది. ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా మనకి ఏంటంటే సేనాధిపతి శని అయ్యాడు. శని అనేప్పటికి ఏంటంటే ధర్మబద్ధం ఆలోచన అంటే శని అనేది ఎప్పుడు కూడా ఏకాగ్రత. ఇప్పుడు అంత క్రితం కుజుడు అయ్యాడు. కుజుడు సేనాధిపతి అయితే ధైర్యం ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. అంటే కోపం ఉంటుంది తప్ప దానికి ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ శని అలా కాదు, కొద్దిగా నింపాదిగా ఆలోచించి ఒక్కొక్క అడుగు వేయడానికి. అవును. సో అందుకే అక్కడ రాజుతో పోటీ పడి సేనాధిపతి పరిగెత్తకపోయినా ఆలోచన అనేది నా రాజు ఎందుకు తీసుకున్నాడు అనేది కొంత ఆలోచించడానికి ఉంటుంది. ఒక ధర్మబద్ధమైన వ్యవహార శైలి అనేది ఉంటుంది. సో అందుకని ఈసారి కాంబినేషన్ అనేది కొద్దిగా మంచిది. ఎందుకంటే రాజు రావు అవటం, మంత్రేమో చంద్రుడు అవటం, సేనాధిపతి మరి శని అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ ఆర్ఘ్యాధిపతి బుధుడు అవటం, రసాధిపతి మళ్ళీ గురుడు అవటం, ఇలా అన్ని కొన్ని మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి ఏడాది. సో అందుకని ఈసారి అందుకే పేరుకు తగ్గట్టు ఉంటుందని ఒక ఆశ. విశ్వమంతా కూడా వసు అంటే బంగారం. ఓహో, విశ్వావసు ఈ సంవత్సరం అంతా ప్రపంచం అంతా బంగారమయంగా వెలుగుతుందనే కూడా నా ఆశ. సో ఎందుకంటే కొన్ని మంచి విప్లవాత్మకమైన మార్పులు అయితే వస్తాయి ఏడాది. సరే, మంత్రిగా చంద్రుడు ఎలాంటి మనకి మేలు కలిగిస్తాడు? అది ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే చంద్రుడు ఎంత ఏమంటారు మంచి ఉన్నప్పటికీ కూడా కొద్దిగా చంచల స్వభావం. సో అందుకని ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న ఏదైనా సరే ఇక్కడ ఈ రాజరికాలు మారటం అనేది అంటే పదవులు మారటం అది చంద్రుడి వల్లే అవుతుంది. ఎందుకంటే చంద్రుడు చంచల స్వభావం. సో అందుకని మార్చడానికే చూస్తాడు ఆయన. అంటే అటు ఇటుగా మార్చడం తర్వాత ఆలోచన ఇవాళ మనం రాజు చేసింది ఇవాళ మంచి అనిపిస్తే రేపు మంచి అనిపించకపోవటం. సో చంద్రుడిది అనేది కొద్దిగా చంచలత్వం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు బయట సామాజికంగా వీళ్ళు రాజకీయ నాయకులు దెబ్బతిన్నారు కానీ ఇలా ఇంటర్నల్ గా మారే పరిస్థితులు ఎక్కువ కల్పించడం అనేది ఉంటుంది. సో అందుకని అది ఈ ఏడాది కలగడానికి. ప్రజల మానసిక స్థితి ఎలా ఉండొచ్చు అంటే చంద్రుడు మనఃకారకుడు కదా. అవును, అది ఇప్పుడు ప్రజలు మానసిక స్థితి అయినా రాజుల మానసిక స్థితి అయినా సరే చంద్రుడు అయినప్పుడు ఖచ్చితంగా గజిబిజి అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఆశాభావంలో ఉండటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుంది. అర్థమైందండి. సో అందుకని మనం ఓవరాల్ గా పోర్ట్ఫోలియోలు బాగున్నాయి. దానివల్ల ఎవరికి ఉండే లక్షణాలు వాళ్ళకున్న ప్రమాదం లేదు, ప్రమాదం తగ్గుతుంది. సో మంచి విషయం చెప్పారు విశ్వావసునామ సంవత్సరంలో. తర్వాత సస్యాధిపతి ఎవరండి? అంటే ఆహార పదార్థాలు మనకి కేవలం ఇంపార్టెంట్, మనకి పంటలు. సస్యాధిపతి బుధుడు అవుతున్నాడు. సో అందుకని బుధుడు సస్యాధిపతి అయితే ఏంటంటే మనం మామూలుగా జాతకాల్లోకి వచ్చేప్పటికి కొద్దిగా ఆయన నపుంసకలింగంగా చెప్తాం. సో అందుకని ఇవి కొద్దిగా అందుకే ఇందాక చెప్పింది మనము నిలకడగా ఉండవు ఈ ధాన్య పదార్థాలు కానీ ఏమైనా సరే ఇవన్నీ రేట్లు పెరగచ్చు, తగ్గుతూ ఉంటే పెరుగుతూ ఉంటే అలా నిలకడగా అనేది ఉండదు. సో మనకి మామూలుగా చెప్పేది ఇప్పుడు ఆయన నపుంసకలింగమే కాకుండా బుద్ధికారకుడు బుధుడు, మనకారకుడు చంద్రుడు. అవును. సో అందుకని బుద్ధి కూడా ఎలాగైతే చంద్రుడి వల్ల ఫ్లక్చుయేట్ అవుతుందో అలాగే ఇక్కడ అది కూడా అలానే బుధుడి వల్ల కూడా అటు ఇటు అవుతూనే ఉంటాయి. సో ముఖ్యంగా మనకి ఏంటంటే బుధుడు ఏమంటారు కుజుడు రాశిలోకి చేరినప్పుడు
కుజుడు వచ్చి బుధుడు రాశిలో చేరినప్పుడు సో వీళ్ళిద్దరికి పరస్పరం చాలా వైరాలు ఉంటాయి. అప్పుడే మీకు ఏదైనా సరే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడేదంతా కూడా. సో బుధుడు కుజుడు కాంబినేషన్ చాలా వరస్ట్ కాంబినేషన్. సో మా వ్యక్తిగతంగా మనుషులకు కూడా ఈ తలకు సంబంధించినవి కానీ సో ఉన్నట్టు మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటుంటాం, ఇటీవల ఎక్కువ వింటున్నాం. సో అది చాలా డేంజర్ ఉంటుంది. బుధుడు రాశిలో కుజుడు ఉన్న, కుజుడు రాశిలో బుధుడు ఉన్న ఖచ్చితంగా తలకు సంబంధించినవి ఆల్రెడీ చిన్న చిన్న సిమ్టమ్స్ ఏదైనా సరే నేను వ్యక్తిగతంగా ఇచ్చే సలహా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో తరచు ఎవరికైనా మన ఇంట్లో ఎవరికైనా సరే తరచు తలనొప్పి వస్తుంది అనుకోండి, అది ఏదోలే అనుకుని వదిలేకుండా ఒక్కసారి టెస్ట్ చేయించుకోవాలి, మంచిది. ఓకే, అంటే అసలు ఉందో లేదో తెలిసిపోతుంది. ఉంటే మొదట్లోనే తుంచేయచ్చు, సమస్యని తగ్గించుకోవచ్చు. అంతేకాని మనం వాళ్ళు భయపెట్టడం కాదు, ఒక ఇదేమంటాం, అవును, ఒక హింట్, ఇది సలహా, ముందస్తు జాగ్రత్త అనేది. ఓకే, సో వ్యూవర్స్, ఈ తప్పకుండా మీరు ఈ సంవత్సరంలో మాత్రం మీకు ఒక చిన్న తలనొప్పి లాంటిది కలిగిన అశ్రద్ధ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. మీరు నమ్మిన వైద్యుని సంప్రదించండి. కంచి శేషగిరిరావు గారు ప్రముఖ జ్యోతిష్యవేత్త, వారు అద్భుతమైన ఆస్ట్రాలజీ నిపుణులు. వారు వైదిక గణితాన్ని ఆధారం చేసుకొని వైదిక సంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యాన్ని చెప్పడంలో దిట్ట. దాదాపుగా ఒక ప్రముఖ సంస్థకి 15 సంవత్సరాలు 17 సంవత్సరాలకు పైగా ఆయన సేవలు అందించారు. కంచి శేషగిరిరావు గారితో దాదాపుగా నాకు ఒక 15 సంవత్సరాల అనుబంధం ఉంది. వారు నేను పనిచేసే మీడియా సంస్థకి ఫస్ట్ ఆస్ట్రాలజర్ గారు వచ్చారు. ఆస్ట్రాలజర్ గా వచ్చిన కంచి శేషగిరిరావు గారిని నేను ఎక్కువగా పరిశీలించడం జరిగింది. నేను వారు చెబుతున్న ప్రిడిక్షన్స్ ని, వారు చెబుతున్న పరిహారాలని, దోష నివారణ చేసే సూచనల్ని నేను దగ్గరుండి గమనించాను. వాటిలో నేను కూడా కొన్ని ఫాలో అయ్యాను. అందుచేత నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అంటే మన హైదరాబాద్లో ఉన్న వారిలో కంచి శేషగిరిరావు గారు కూడా ఒకరు. సో నమ్మండి, వారు చెప్పే సూచనలు తప్పకుండా ఫాలో అవ్వండి మీరు. సార్, మరి రసాధిపతి విషయం ఏంటి? ఈ ఏడాది రసాధిపతి శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా అంటే బంగారం కానీ ఇలాంటివి ఏవైనా కానీ పెరిగిన మళ్ళీ తగ్గుతాయి. ఓకే, కానీ ఇందాక మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఏవి కూడా ఈ ఏడాది కొంత నిలకడ అనేది లోపిస్తుంది, స్థిరత్వం అనేది ఉండదు. ఇటు వానలు చూసుకున్నా, ఎండలు చూసుకున్నా, ఏవి చూసుకున్నా కూడా అలా పెరుగుతూ ఉంటాయి, బాగా అంటే పెరగటం. ఇప్పుడు ఎండలు ఈ ఏడాది ముందులోనే మనకి బాగా ప్రభావం చూపించేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మరి కుజుడు జూన్ దాకా ఉంటాడు కదా మిథునంలోనే. సో అందుకని అగ్ని ప్రమాదాలు కూడా జూన్లో ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రభావం అనేది ముందుగానే ఎండలు చూపించడం అనేది ఉంటుంది. ఓకే, అంటే మార్చిలోనే భగభగలు ఉంటాయి బాగా. ఓకే, ఇప్పటికే అనుభవిస్తూ కూడా ఉండొచ్చు. వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, ఎండలు ఉన్నాయి జాగ్రత్త అని. ఖచ్చితంగా కూడా నిజం కూడా అది. కానీ మనం మొదటి నుంచి ఏంటంటే ఏది భయపెట్టట్లేదు, ఏమున్నా ఈ ఏడాది తట్టుకుంటారనే చెబుతున్నాను. అదొక కొంత సుగుణం, కొంత ఊరట ప్రజలకి. అవును. సో అందుకని ఏది కూడా ఎవరు కూడా ఏమంటాం భయపెట్టినా కూడా భయపడద్దు అంట నేనైతే. సరే, ఈ సంవత్సరం ధాన్యాధిపతి ఎవరు? ధాన్యాధిపతి కుజుడు. ఓకే. సో కుజుడు అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ధరలు పెరిగిపోతాయి. ధాన్యాల ధరలు మటుకు రైతులకు గిట్టుబాటు వస్తుంది. సో కొంతవరకు వాళ్ళు ఆనందించదగిన విషయం. సో మొత్తం మీద మన పంచాంగం, ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగం కొంత ప్రజలందరికీ ఊరట కలిగించే, కొంత ఆశావాహకంగానే అనిపిస్తుంది. సో అంటే మధ్య మధ్యలో ఇలాంటి గ్రహ కూటములు ఉన్నాయని చెప్పి మనం ఏదైనా వీళ్ళు మధ్య మధ్యలో కొంత భయపెట్టినప్పటికీ కూడా అంత విస్తృతమైన భయం అయితే లేదు. ఓకే. సో అది కనుక మరీ పారిపోవాల్సినంత అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు మనం ఆదాయ వ్యయాలు ఇస్తాం, తర్వాత ఇలా కందాయి ఫలాలను ఇస్తూ ఉంటాం. కానీ ఇవన్నిటితో పోలిస్తే ఎప్పుడు కూడా ఏ మనిషికైనా కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకం కూడా ఎంతో కొంత చూపించుకోవాల్సిందే, ముడిపడి ఉంటుంది. సో నాకు ఆదాయం 14,002 అంటే నేను చంకలు బాదుకోవడానికి లేదు. సో ఎప్పుడైనా సరే మన వ్యక్తిగత జాతకం బట్టి అనేది ఉంటుంది. అవును, వ్యక్తిగత జాతకం ఎక్కువ 60% ప్రభావం అంటున్నారు, గోచారం 40% అంటున్నారు. మరి ఏది ఏమైనా అది ఎంత ఇదంతా అనేది పర్సంటేజ్ కాకపోయినా రైట్. సో పూర్తిగా దాని మీద బేస్ అవటం అనేది కష్టం, అది గోచారం మీద. అయితే ఈ కందాయ ఫలాల్లో సరి సంఖ్య, బేస్ సంఖ్యని 3 ఇస్తున్నారండి. అంటే మొదటి 4 నెలలకిలా, తర్వాత 4 నెలలకిలా, చివరి 4 నెలలకిలా. ఏంటి అసలు ఇందుట్లో ఏంటి?
అదే అండి, ఇప్పుడు ఇది ఆదాయక అందాయ ఫలాల్లో కూడా మళ్ళీ మనకి ఏదైతే అడుగు పెట్టే గ్రహం ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇప్పుడు ఈ దుఃఖ సిద్ధాంతం పంచాంగం వాళ్ళు ఒక రకమైన ఆదాయక అందాయ ఫలాలు ఇస్తున్నారు. ఆదాయం అవి ఇంచుమించు ఒకలానే ఉంటాయి, కందాయ ఫలాల్లో మటుకు తేడా ఉంది. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే అసలు అలాగనేది ఏంటంటే అది అర్థం అవ్వడానికి పంచాంగతలు అక్కడ ఇస్తూ ఉంటారు సాధారణంగా. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే మీకు సరి సంఖ్య ఉందనుకోండి, అంటే సపోజ్ అశ్వినికి 50503 అనుకుందాం, అంటే మొదటి సంఖ్య 5 బేస్ సంఖ్య మంచి ఫలాలు ఇస్తుంది. సో 0 అనేది మంచి ఫలం ఇవ్వదు, శూన్యం అది. సో ఏదైతే సరి సంఖ్య దాంట్లోనే ఉంది, మధ్యస్థం. సో దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ తాత్కాలిక ఆనందమే కానీ పూర్తిగా దాని మీదే మనం బేస్ అవ్వడానికి అయితే లేదు. సో మారుతాయి, మన జాతకాలు బట్టి కూడా కొంత మార్చడం అనేది ఉంటుంది. సో కానీ తాత్కాలికంగా ఇప్పుడు ఏమన్నా మనిషి పోయే ముందు కనీసం ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఆనందంగా ఉంచడం అనేది మన యొక్క కర్తవ్యం. అలా ఒక ఏడాదంతా బాధలు పడి వస్తున్న మనిషికి పాపం ఈ ఆదాయం నీకు బాగుందిరా అంటే అదే కొండంత ధైర్యం. అంటే ఒక రకంగా సైకాలజికల్ గా వాళ్ళని కొంత మనం బూస్ట్ చేయడం అది కూడా కొన్నిసార్లు మంచిది ఉండొచ్చు. కానీ అలాగని నిరాశ పడొద్దు అంటున్నాను నేను అనేది. అంటే మీకు ఏమో ఎక్కువ ఉంది బాబాయ్ నాకు ఆదాయం లేదని కూడా నిరాశ పడొద్దు అంటున్నాను నేను. అలాగే అందులో రాజపూజ్యం అవమానం ఉంటాయి, మరి వాటి పరిస్థితి ఏంటి? అదేగా ఏదైనా అదే నేను అనేది. రాజ్యపూజ్యం ఉన్నంత మాత్రం రాజ్యపూజ్యం మనకి ఏమంటాము పలకలు ఊరేగిస్తారా అనేది కానీ పొగట్టం అనేది ఏదైనా సరే మొత్తం ఓవరాల్ గా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే గౌరవ మర్యాదలు ఇక్కడ ఏదైనా ఆదాయం తక్కువ ఉన్నప్పుడు కనీసం గౌరవం బాగుండాలనుకుంటాం. అంటే మనం ప్రాక్టికల్ గా కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది అప్పుల బారిన పడి కూడా వాడు అయినా కూడా పరువు పోగొట్టుకోడు. అంటే పరువు పోయే టైంలోపే అలాగలా సర్దుబాటు చేస్తుంటాం, లేదా మన మంచితనం వల్ల అవతల వాడు మన మీద ఎక్కువ దండెత్తకుండా ఉండటం, అది అక్కడ మనకి రాజ్యపూజ్యం. సో అవమానం రావట్లా. కానీ అదే ఒకడికైతే మనం తీసుకున్న 10 రూపాయలైనా సరే 10 మందికి చెప్తాడు, అది అవమానం. సో అందుకని అలా కొంత ఊరట్టు ఉంటాం. రాజ్యపూజ్యం అవమానం అంటే మనకి ఎవరైనా డబ్బు లేకపోయినా పరువు కావాలని కోరుకుంటాం చాలా మంది. సార్ అయితే ఇటు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ అటు శాటిలైట్ ఛానల్స్ ద్వారా కానీ ఈ మన ఉగాదికి సంబంధించిన పంచాంగాలు వినటం కానీ అలాగే రాశి ఫలాలు తెలుసుకోవడం కానీ చేస్తున్నారు. మీలాంటి పెద్దవాళ్ళు చెప్పే ప్రవచనాన్ని దగ్గరగా కూర్చుని విని ఆ పంచాంగాన్ని ఎవరైతే పఠిస్తున్నారో ఆ పఠించే వారికి చేతనైనంత యథాశక్తి అక్కడ సమర్పించుకుని అయ్యా ఈ సంవత్సరానికి మేము మీకు ఇది ఇస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే ఎంత మేలు కలుగుతుంది. అంటే అసలు ఉగాది పంచాంగ శ్రవణంలోనే ఉంది ఆ ధర్మం అనేది. అంటే మనం ఏమంటామంటే ఉగాది ఏదైతే తిథి నక్షత్ర వార కారణాలు ఇవన్నీ ఉన్నాయో వాటి వల్ల ఒక గంగా స్నాన పుణ్యం లభిస్తుంది అనేది శ్రవణంలో ఉంది, ఆరోగ్యం లభిస్తుంది అనేది, తర్వాత మనకి బలం వస్తుంది అదే యశస్సు బలం కూడా శక్తి కూడా. సో ఇలా 5 రకాలైన గుణాలు మనకు అబ్బుతాయి అని చెప్పి కదా. సో అలాంటప్పుడు వినటం అనేది పరమోత్తమ ధర్మం. అయితే మీరు ఇక్కడ చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే మొదట మనకి ఒక డిసిప్లిన్ అంటే మొదట ఎప్పుడైనా తల స్నానం అనేది మొదట, తర్వాత ఈ మనం పూజ పూజ ఆ తర్వాత ఉగాది పచ్చడి సేవించాం. సాయంకాలమే అసలు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయాలి. కానీ మీరు కనుక చూసినట్టయితే చాలా ఏళ్ళ నుంచి కూడా మన ప్రభుత్వం పొద్దునే ఎక్కువ చేస్తుంది, ఉదయాన్నే చేస్తున్నారు. ఉదయాన్నే చేసి వాళ్ళకి సత్కరించి అలాగే కవి సమ్మేళనాలు పెట్టిన అంటే ఉగాది రోజు కవులకు ఒక పండగ. చాలా చోట్ల మీకు ముఖ్యంగా ఈ సాంస్కృతిక సంస్థలు ఖచ్చితంగా కవుల్ని గుర్తించి ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి తోదికంగా సన్మానాలు చేయటం అనేది కూడా ఉంటుంది. అయితే ఒక మంచి కవి చేస్తారో చెడ్డ కవి చేస్తాడో మళ్ళీ అది అప్రస్తుతం. ఎవరైతే లాబింగ్ చేస్తాడో అక్కడికి వెళ్తాడు వాడు. సో వాడు మంచి కవికి వెళ్తుందా మంచి కవికి వెళ్ళలేదా అంటే మళ్ళీ అది తర్వాత ఇంకో వాదం. కానీ కవులు అంటూ గుర్తించి చేయటం అనేది అయితే ఉంది కదా. కానీ ఇవన్నీ సాయంకాలం జరగాలి. దేవుడి గుళ్ళోనే ఎందుకు చేయాలి అంటే కనుక ఇక్కడ నిజానికైతే ఇప్పుడు మరి నాకు ఈ గొల్ల సంగతి ఇప్పుడు తెలియదు, కానీ
ఇంచుమించుగా నాకు 2001 దాకా గుళ్ళతో చాలా వరకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. సో ఒక విలేకరిగా. సో మనం కేవలం పంచాంగ శ్రవణం పెట్టడమే కాకుండా ఉచితంగా కొంతమందికి పంచాంగాలు కూడా పంచేవాళ్ళు. అవును. ఇప్పుడు మీరు పలానా గుడికి రెగ్యులర్ గా వెళ్తారండి, అవును, అలాంటి వాళ్ళని గుర్తించుకుని వాళ్ళు ఇచ్చేవాళ్ళు పంచాంగాన్ని. ఎందుకని ఇవ్వాలి అంటే కనుక పంచాంగ ముద్రణ అనేది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. సో ఎవరు పోషిస్తారు? నేను విడిగా కొనుక్కోను, నేను ఉచితంగా వస్తే తీసుకుంటా. అవును. అందుకని గుళ్ళు అలాంటివి కొన్ని మనకి పూర్వకాలం అంతా కూడా హైందవ ధర్మాన్ని పరిశీలించినప్పుడు గుళ్ళకి వీళ్ళందరూ అసలు ఎందుకు ఇచ్చారు డబ్బులు? గుళ్ళు కేవలం ఇలాంటి కవుల్ని, తర్వాత సాంస్కృతిక పండితుల్ని, కళాకారుల్ని వీళ్ళందరినీ పోషించడం కోసం. ఎందుకంటే గుడి ఉత్సవాలు జరిగేవి. ఆ ఉత్సవాలు ఇవన్నీ మరి పెడతాం కదా కార్యక్రమాలు. ఏడాది వాడు ఏ కార్యక్రమాలు చేయాలన్నా డబ్బు కోసం బాధపడకూడదు. సో ఉగాది పెట్టాలంటే ఉగాదికి అయ్యే ఖర్చు అంతా మనం ఇచ్చిన సంపదతో వాడికి వడ్డీ కార్యక్రమం నిర్వహించాలి. కానీ అవి అన్నిటికీ మారిపోతున్నాయి. ఇప్పుడు ఏ గుళ్ళైనా హరికథలు ఉన్నాయా, బుర్రకథలు ఉన్నాయా, పురాణాలు ఉన్నాయా? లేవులు. అవన్నీ అంతరించిపోయాయి కదా. మరి కానీ అవన్నిటినీ బతికించడం కోసం ఇచ్చారు వీళ్ళు. పూర్వకాలంలో మనకి వాళ్ళందరూ దానాలు చేశారంటే అందుకు చేశారు వాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే మీరు వారకట్టుల్లో చేసినా సరే, గుళ్ళో చేసినా సరే, మీరు చెప్పినట్టు సాయంకాలం చేయడం అనేది సంప్రదాయాన్ని మేరకుండా అప్పుడు చేస్తే ఫలితం. సో ఉగాది గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. పంచాంగం గురించి చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే అండి.